నమస్కారం, వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతి మనిషి ఏదైనా సాధించాలంటే తపన, ప్యాషన్తో పాటు సర్చ్, రీసెర్చ్ అదే విషయంలో చేయటం చాలా ఇంపార్టెంట్. వంటల విషయంలో కూడా అంతే. సో ఇలాంటి షోస్ ద్వారా ఎన్నో కొత్త వెరైటీస్ ఆఫ్ వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్నాం. సో అలాంటి వంటల సైంటిస్ట్, ఎక్స్పర్ట్ విజయరావు గారు మన షోకి వచ్చేసారు. లెట్స్ వెల్కమ్. హాయ్ ఆంటీ. హాయ్ నిధి, పింక్ బ్యూటీ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. వెల్కమ్ మీరు నాకు కాదు, నేనే మీకు చెప్పాలి. ఎందుకంటే మీ ఇంటి వంట ప్రేక్షకుల కోసం మీరు వచ్చామా చేసామా నార్మల్ వంటలు వెళ్ళిపోయామని కాకుండా వెరైటీ ఆఫ్ ఆవకాయని అంటే వెరైటీ ఆఫ్ రెసిపీస్ని మాకు పరిచయం చేసి నేర్పిస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మీతో చేయడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అలా చూస్తూ వచ్చాను కదా, అందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఓకే, సో ఇవాళ మన ఫస్ట్ వంటకం. ఫస్ట్ది బెల్లపావకాయ. ఈ బెల్లపావకాయ ఎక్కడ ఫేమస్ అంటే ఎక్కువ? బెల్లపావకాయ సాధారణంగా వైజాగ్, విజయనగరం సైడ్ అటు సైడ్ కూడా చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. నేను కూడా టేస్ట్ చూసాను. కాకపోతే ఏంటంటే ఆ పద్ధతి డిఫరెంట్ గా ఉంటుంది. అది కొంచెం పెద్ద ప్రొసీజర్ దానికి. మనం అలా చేయలేం కాబట్టి కొద్దిగా షార్ట్ కట్ లో చేసుకుందాం. మనం షార్ట్ కట్ లో చేసుకుందాం, మనం సూపర్ గా చేసుకుందాం. కానీ ఏంటంటే యాక్చువల్లీ పద్ధతి ఏంటంటే పసుపు, ఉప్పు వేసి ముక్కలు వేసి కలిపి ఉంచేస్తారు. మూడో రోజు దానిలో అది ఊట వచ్చేస్తుంది అనమాట. ముక్కలు తీసి ఇవి కూడా ఎండలో పెడతారు బాగా. అందులో కలెక్టర్ కాయలు అంటారు, అది కోతకాయలు అంటారు కదా. కలెక్టర్ కాయల అంటే స్వీట్ గా మనం కోసి మీరు ఉప్పుగా పిల్లలు తింటుంటారు కదా, దాన్ని అటు సైడ్ కలెక్టర్ కాయలు అంటారు. అయితే అవే కోతకాయలు అంటారు, అవే ఇక్కడ అయితే తోతాపురి అంటారు. అలాగా ఆ కాయలతోనే చేస్తారు వాళ్ళు. అంటే నార్మల్ గా మనం కట్ చేసుకొని ఉప్పు కారంలో తినేస్తాము, దాంతోనే బెల్లపూరగాయ పెడతారు. ఇప్పుడు కొంపదీసి ఇది అదేనా? అదే తినేనా? కొంపదీసి కాదు, నిజంగా అదే. వదిలేండి, అంత అయ్యాక మళ్ళీ అవును. ఓకే ఆంటీ, సో దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. కలెక్టర్ మామిడికాయ ముక్కలు, నూనె, కారం, ఆవపిండి, బెల్లం, వెల్లుల్లి రెబ్బలు, మెంతిపిండి, ఉప్పు, పసుపు, మిరియాలు. ఓకే ఆంటీ, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టవ్ ఆన్ అయిపోయింది. ఏ వేయాలి ఇందులో? ఇందులో ఏంటంటే మనం బెల్లం వేయాలి. ఫస్ట్ బెల్లం కొద్దిగా కరిగించేద్దాం. కొంచెం నీళ్ళు వేద్దాం. నీళ్ళు వేసి బెల్లం పాకం అంటారు. పాకం వేయాలి. అంటే పాకంలో వెరైటీస్ ఉంటాయి కదా. అవును, వేసేనా? వేసి. ఇప్పుడు ఇదేం పాకం అంటే? బెల్లం పాకం. అంటే 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 మామూలుగా కరిగించి కొద్దిగా లైట్ గా రావడమే, మరీ ఎక్కువ కాదు. కొద్దిగా ఇప్పుడు ఒక తీగ పాకం వస్తుంది, అదే తీగ పాకం. కర్లే కరిగించేస్తాం. ఒక్క 5 నిమిషాలు పడుతుంది. అది 5 నిమిషాలు పడుతుంది. సో మీకోసం మళ్ళీ నేను గేమ్తో రెడీగా ఉన్నా. ఇప్పుడు ఈ లోపల నేను స్టవ్ ఆపేస్తాను. ఇది ఓకేనా? సో ఇప్పుడు మేము మీకు ఇచ్చే పదం ఏంటంటే, చెప్పేసానా? అన్నిటికంటే చాలా మంచిగా పాజిటివ్ పదం ప్రేమ. సో ప్రేమ అనే వర్డ్ తో ఇప్పుడు నార్మల్ వర్డ్స్ కాకుండా మూవీస్ చెప్పాలన్నమాట. మీరు సినిమా టైటిల్ చెప్పాలి. అవునా? సినిమా టైటిల్ అయితే చాలా మంచి ఉన్నాయి. చిన్నప్పటి నుండి అప్పుడు చూసాం కదా. ప్రేమ్ నగర్ ఫేవరెట్ మూవీయా? ప్రేమాభిషేకం. ఓకే, చాలా ఫేవరెట్ మూవీ. ప్రేమ ఖైదీ. ఇంకా 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 హిందీలో కూడా వచ్చింది, తెలుగులో వచ్చింది. అంటే అది ప్రేమ. కరెక్ట్. అసలు ఆ వర్డ్ తోనే మంచి మూవీ ఉంది. తర్వాత ప్రేమ కావాలి. ఇంకొకటి ఆంటీ, 5 చెప్పేసాను. చెప్పలా, 4 చెప్పేశారు. ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, ప్రేమాభిషేకం, ప్రేమ, ప్రేమ కావాలి. అది చెప్పలేదా? మీకైనా ఇంత టైం ఉంది. అవునులే, బోల్డ్ టైం. 1 మినిట్ కదా, చాలా టైం ఉంది. ఇంకొకటి తొందరగా చెప్పేస్తా.
ప్రేమ లోకం చెప్పేశారు సూపర్ హిట్ సినిమా. అవునా? సాంగ్స్ అన్ని కూడా చాలా చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే ఆంటీ. సో అంతా ఏమాత్రం జంకకుండా బెంకకుండా హాయిగా 5 అలా చెప్పేశారు. నేను ఇంకొన్ని నాకు తెలుసు, మీకు చాలా తెలుసు. అవి నేను చెప్తాను. ప్రేమ, ప్రేమ సాగరం, ప్రేమ లోకం మీరు చెప్పింది, ప్రేమ దేశం, ప్రేమ దేశం సూపర్ హిట్ ఫిల్మ్, ప్రేమ జిందాబాద్, ప్రేమకు వేలాయరా, ప్రేమాభిషేకం, ప్రేమ మందిరం, ప్రేమ ఖైదీ, ప్రేమ కథ. రైట్, చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉండే ఇంకా మనం అంటే మనకి థింక్ చేస్తే గుర్తొస్తాయి. ఓకే, సో పాకం వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిపోయింది కదా, ఏంటంటే ఈ మసాలాలన్నీ వేసేద్దాం. పాకంలో వేయాలా? వేసాకే. కానీ ఇంగ్రీడియంట్స్ ఎంత కరెక్ట్గా వేస్తే అంత బాగుంటుంది కదా. అదే మెయిన్. కారం, ఉప్పు, నెక్స్ట్ వెల్లుల్లి. వెల్లుల్లి ఇలా ఏం వద్దు, ఇది ఇలాగే ఉంటాయి, మనం తిన్నప్పుడు తగులుతుంటాయి. ఈ ఊరగాయలో స్పెషల్. తర్వాత మిరియాలు. మిరియాలు కూడా అలాగే వేయాలి, ఇలాగే వేయాలి. కొంచెం పసుపు, మెంతి పిండి. సో ఆవ పిండి వేశారు, మెంతి పిండి కూడా వేశారు. ఓకే, ఇప్పుడు నూనె పోసి. ఇప్పుడు మనం నూనె వేసాం కదా, అది వేడి చేయలేదు కదా మరి? అవసరం లేదు. ఓకే, ఈ ఊరగాయకి పచ్చి నూనె వేస్తారు. ఓకే, ముక్కలు. ఫస్ట్ ఒక బాండి తీసుకుని దాంట్లో బెల్లం వాటర్ వేసి బెల్లం తీగ పాకం వచ్చే వరకు దాంట్లో మన ఇంగ్రీడియంట్స్ అని ఆవ పొడి, మెంతి పొడి, ఉప్పు, పసుపు, కారం, నూనె వేసి కలిపేసి తర్వాత మన కట్ చేసి పెట్టుకుని మామిడికాయ ముక్క. అంతే, ఊరగాయ సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. ఇప్పుడు ఆ బెల్లం ఉంది కదా ఆంటీ, అంటే ఆవకాయ యూజువల్ గా నార్మల్ గా వేడి కదా, సో బెల్లం చలువ చేసి అది బ్యాలెన్స్ చేస్తుందా? బెల్లంలో కూడా మరీ ఇది చలువ చేసేది ఏం లేదు దానిలో. అంటే మనం వింటర్లో ఏం చేస్తారంటే బెల్లం చిక్కీలు, తర్వాత బెల్లంతో చేసిన ఇప్పుడు నువ్వు ఉండలేంటి, పల్లి ఉండలేంటి, అన్ని బెల్లంతో ఎందుకు తయారు చేస్తారంటే కొత్త బెల్లం వస్తుంది, కానీ ఏంటంటే కొద్దిగా హీట్ అనమాట బాడీకి. బాదంతో ఇవన్నీ కూడా చిక్కీలు ఎందుకు తయారు చేస్తారంటే బెల్లం ఆ టైంలో కొద్దిగా వేడి చేస్తుందని అనమాట. అందుకని ఇది కాంపెన్సేషన్ అవుతుంది, బాగుంటుంది అనమాట. ఆ టైంలో ఇంకా ఎక్కువ తీసుకుంటారు బెల్లం. అదే బెల్ల పావకాయ రెడీ. ఇది థ్యాంక్ యూ. బెల్ల పావకాయ, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి. బెల్లం ఆవకాయ కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లి, మిరియాలు, నువ్వుల నూనె, బెల్లం తురుము. బెల్లం ఆవకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం నీళ్లు పోసి బెల్లం వేసి పాకం వచ్చేదాకా ఉంచాలి. అది చల్లారిన తర్వాత అందులో ఆవపిండి, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు, మిరియాలు, పసుపు, మెంతిపిండి, నూనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో మామిడికాయ ముక్కలు వేసి కలిపి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే తీయ తీయగా పుల్ల పుల్లగా మంచి రుచికరమైన బెల్లం ఆవకాయ రెడీ. బెల్లం ఆవకాయ రెడీగా ఉంది కదా, నువ్వు టేస్ట్ చూడు మరి. తప్పకుండా ఆంటీ, నేను వెయిట్ చేస్తున్నాను అయినప్పటి నుంచి. చాలా బాగుంది ఆంటీ, చాలా చాలా టేస్టీగా ఉంది. రెండో చూడాలి కదా నువ్వు టేస్ట్. అవును, రెండో వంటకం ఏం చేస్తున్నారు? కాకరకాయ ఊరగాయ. కాకరకాయ ఊరగాయ చూసేద్దామా? అలా తీయ తీయగా, కారం కారంగా, మిరియాల ఘాటు. నాకు వెల్లుల్లి కూడా వచ్చింది ఆంటీ పంటికి. భలే ఉంటది అయితే. భలే లేదు, కారంగా ఉంది. కొంచెం బెల్లం రావాలి కదా, కానీ అయినా బాగుంది. పోనీలే. మన నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? నెక్స్ట్ ఐటమ్ కాకరకాయ ఊరగాయ.
కాకరకాయ ఊరగాయ. మ్మ్. ఓకే, కాకరకాయ ఊరగాయకి కావాల్సిన పదార్థాలు చెప్తాను. కాకరకాయ ముక్కలు, పసుపు, నూనె, జీలకర్ర, ఆవాలు, మెంతి పొడి, ఉప్పు, మిరపళ్ళ పేస్ట్. ఓకే ఆంటీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. స్టవ్ వెలిగించేస్తే సో బాండి పెట్టేసుకున్నామా ఆంటీ? పెట్టేసుకొని నూనె. ఇదేమి నూనె అంటే? ఇది నువ్వుల నూనె. సో ప్రతి ఊరగాయకి నార్మల్గా నువ్వుల నూనె వాడాలి అంటే నువ్వుల నూనె టేస్ట్ బాగుంటుంది అనమాట. వంటలకి, కర్రీస్. కర్రీస్ మామూలుగా మనం నువ్వుల నూనె అలవాట్లేదు కదా. అవును. రిఫైండ్ ఆయిల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వాడుతున్నాం కదా పల్లి నూనె. అవును. రిఫైండ్ అయితే ఇంకా బాగుంటుంది, ప్యూర్ అవుతుంది. ఓకే. ఆవాలు, జీలకర్ర. నాకు తెలిసి నాకు కొంచెం నేను నేర్చేసుకున్నానేమో. వేసేయచ్చు అయితే. ఆవాలు. ఆవాలా? సారీ, జీలకర్ర. బాగా తెలుసుకున్నా. వచ్చండి నాకు జీలకర్ర. అవును. జీలకర్ర తర్వాత నార్మల్ గా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి దాని కాంబినేషన్ హస్బెండ్ వైఫ్ లాగా ఆవాలు. రైట్. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. అవును. కొంచెం పసుపు వేద్దాం అంటే. ఇంకా ఇది కొంచెం చిట్పట్లాడాలి, లేకపోతే అది ఆవాలు సరిగా వేగకపోతే కసకస అంటుంటాయి తింటుంటే. ఏమంటుంటాయి? అవి మెత్త మీదగానే కసకస అంటుంటే బాగోదు, టేస్ట్ ఉండదు ఏది కూడా. కసకస ఉంటాయి అంటండి. సరిగ్గా వేగాలి, ఈ మాదిరిగా చిట్పట్లాడాలి. ఆవాలు, జీలకర్ర ఈ మాదిరిగా నాలాగా నూనె కాగక ముందు తొందరపడేస్తే అవ్వవు, కసకసలాడతాయి. అదే ముందు ఇవి వేసేద్దాం మనం. ఉండవు. ఓకే. కాకరకాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇదేంటంటే మనం కొద్దిగా నూనె తగ్గించేసి చేస్తే కనుక మన డయాబెటిక్ పేషెంట్స్ కాకరకాయ తినచ్చు కదా, కాకరకాయ రసం తాగొచ్చు రోజు. అలాంటి వాళ్ళకి మరీ బోరుగా ఉంటుంది. కానీ నూనె తగ్గించేసి మనం మూత పెట్టేసి మగ్గనిస్తే సరే. కాకరకాయ చేదు కదా అంటే? చేదు కదండి, మరి హెల్త్ బాగుండాలంటే కొన్ని చేదు కూడా తినాలి. మరి అలాంటి వాళ్ళకి కాకరకాయ తినాలని ఉంటుంది కానీ చేదు కదా, అప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా మజ్జిగలో ఉప్పు వేసేసి కాకరకాయ ముక్కలు నానబెట్టేస్తాం, కలిపి పెట్టేస్తాం. అప్పుడు తర్వాత చేదు తగ్గిపోతుంది. అప్పుడే తర్వాత మనం యూజ్ చేస్తాం. సో మామూలు మజ్జిగలో లేకుండా ఉప్పు మజ్జిగ కలిపి దాని లోపలే కాకరకాయ ముక్కలు వేస్తాం. సో చేదంతా లాగేస్తాం. దాని తర్వాత ఫ్రై చేసుకుని తినే ఏదైనా దానికి అంటూ ఒక చేదుతనం ఉంటుంది. అదే టేస్ట్ అంటారా? టేస్ట్ హెల్త్ కూడా మంచిది, అంటే చేదు కూడా తినాలన్నమాట. అది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. కంపల్సరీ తినాలన్నమాట. మీలా తినని వాళ్ళు పులుసు చేసి పెట్టేస్తే భలే ఉంటుంది కాకరకాయ పులుసు. ఇంకా చేదుగా ఉంటుంది కదా? ఎందుకు ఉంటుంది, ఉండదు. ముక్క అందులో పులుసు, తర్వాత బెల్లం అవన్నీ వేస్తాము, చాలా బాగుంది. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మనం ఆయిల్ తగ్గించేసి మూత పెట్టేసి మగ్గనిచ్చేస్తే ఇప్పుడు ఏదైనా కొంచెం కంప్లైంట్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు అన్నమాట. ఓకే. సో దీంట్లో కొంచెం పసుపు వేసాను. చాలా వెయ్యి పడుతుంది, ఊరగాయ కదా వేస్తాను. ఊరగాయకి నేను ఇది ఫ్రై చేస్తాను. ఇది కొంచెం చల్లారాలి, ఒక 2 నిమిషాలు చల్లారనిచ్చి మనం ఇంకా అన్నీ వేసేయచ్చు అనమాట. మనం మిరపళ్ళు పేస్ట్ చేసుకున్నాం కదా, అది కొద్దిగా లైట్గా ఉప్పు అన్నీ వేసేస్తే సరే. మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఒక 2 మినిట్స్ చల్లారితే రెడీ. అన్ని ఇలా సింపుల్ గా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. అవును మరి, ఉండాలి కదా. అవునా ఆంటీ, మీరు ఆల్మోస్ట్ ఇంతకు ముందు చెప్పినట్టు ఇన్ని వెరైటీస్ ఇవన్నీ చేశారు కదా, అన్నిట్లో కల్లా మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? నాకు మంచి వర్షాకాలంలో చలిగా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు మిర్చి బజ్జీ భలే ఇష్టం. చేసి కూడా పెడతాను, చాలా సూపర్ గా ఉంటాయి మిర్చి బజ్జీలు. నెక్స్ట్ టైం తప్పకుండా రెడీ. మిర్చి బజ్జీలు ఇష్టం. తర్వాత రైస్ తింటే మన ట్రెడిషనల్ చింతపండు పులిహోర. అసలు పులిహోర నచ్చని వాళ్ళు చాలా మంది నేర్చుకున్నారు, వేరే కంట్రీ వాళ్ళు కూడా నా దగ్గర. చాలా బాగా ఇష్టం అనమాట. కట్టా చావల్ అని చెప్పి వాళ్ళు బాగా పేరు కూడా మార్చేసుకున్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం. వాళ్ళు నేర్చేసుకొని పులిహోరకి పేరు కూడా మార్చేసుకున్నారు, కట్టా చావల్ అంటే. రైట్, బాగా నేర్చుకున్నారు. అది కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా దోశల్లో మామూలుగా
మసాలా దోశ, బటర్ కొంచెం అరిటాకు తీసుకొని దానిపైన పెట్టాలి, దానిపైన బటర్ వేయాలి. అసలు చాలా ప్రొసీజర్ ఉందిలే. మిమ్మల్ని నమ్ముకుని హోటల్ ఓపెన్ చేసేయచ్చు. చేస్తే బెటర్. నేను రెడీ. అవునండి, ఎవరైనా పర్వాలేదు హోటల్ ఓపెన్ చేయాలనుకుంటే నేను రెడీ. ఐఎమ్ రెడీ టు. అది ఓపెన్ ఎప్పుడు కోరిక ఉంది కానీ కాలేదు ఇంతవరకు. అయిపోతుందండి. ఓకే, మీలాంటి వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తే ఎంతసేపు ఎంతసేపు. ఐటమ్స్ సూపర్, టేస్ట్ క్వాలిటీ బాగుంటుంది. అదే అంతే కదా. అయిపోయింది. ఇప్పుడు అది వేసేద్దాం. ఓకే, పండు మిరపకాయలు కదా వేసి ఒక హాఫ్ టీ స్పూన్ కొద్దిగా చాలు. ఆల్రెడీ మనం ఆ పేస్ట్లో కూడా వేసాము, అందుకని ఎక్కువగా పట్టదు. ఓ, సో ఇప్పుడు పండు మిరపకాయలతో వేసుకున్న పేస్ట్లో వేసారు, వేసి పెడతాం అనమాట. ఉప్పు కొద్దిగా ఉప్పు ఏమో అలాగే దానిలో కూడా వేసాం కాబట్టి కొద్దిగా మన కాకరకాయలకు సరిపడ. సరే, ఉప్పు తక్కువ అయితే పర్వాలేదు, కలుపుకోవచ్చు. ఎక్కువ అయితే అమ్మ వేస్ట్, పడేయాల్సిందేమో. దానికి విరుగుడు లేదా అంటే? దానికి విరుగుడు ఉంది. ఒకవేళ అంటే ఏదైనా రెసిపీ మనం ప్రిపేర్ చేసినప్పుడు వేరే రెసిపీ అనుకోండి, వేరే రెసిపీ ఊరగాయల రెసిపీ, ఊరగాయలోనా అప్పుడు ఏం చేయాలంటే పుల్లటి మామిడికాయలు తీసుకురావాలి, అవి కట్ చేసి వేరుగా ఉప్పు చాలా తక్కువగా వేసేసి పసుపు వేసేసి అది పెట్టేయాలన్నమాట. 1 hour 2 hours పెట్టేసి దానిలో నీరు వచ్చేస్తుంది కదా, అప్పుడు ఆ నీటితో పాటు మనం ఈ ముక్కల్ని ఊరగాయలో కలిపేసుకోవాలి. కొద్దిగా కారం కలిపేసి, ఉప్పు వేయకుండా కారం కలిపేస్తే సరిపోతుంది. అలా చేసుకోవచ్చు. సో మామూలుగా మనం ఆవకాయ పెట్టినప్పుడు ఒకవేళ ఉప్పు కనుక ఎక్కువ అయితే మళ్ళీ ముక్కలు, మామిడికాయ ముక్కలు అంటే పుల్లటివి తీసేసుకొని దానిలో పసుపు, లైట్గా ఉప్పు అండి, ఎక్కువ వేయకూడదు కానీ దాన్ని సరిపడా వేయకుండా 1 టీ స్పూన్ ఉప్పు వేసేసి 1 గంట ఉంచేస్తే దానిలో ఊట వచ్చేస్తుంది. అప్పుడు దానిలో 1 టీ స్పూన్ కారం కలిపి దీనిలో వేస్తారు. సూపర్ టిప్ చెప్పేసారు, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. మీ అందరి కోసం ఓ చిన్న చిట్కా. మనం ఆవకాయ చేసుకునేటప్పుడు ఎంతో కష్టపడతాం. ఆ ఎండల్లో ఆ మండే వేడి, కారం అంత శ్రమ ఉంటుంది. ఆ శ్రమకి ఇంకొంచెం శ్రమ యాడ్ చేస్తే ఫలితం బ్యూటిఫుల్గా చాలా చక్కగా ఉంటుంది. అదేంటో తెలుసా? ఆవకాయలో వాడే ఉప్పు అయోడైజ్డ్, రిఫైన్డ్ కాకుండా కల్లుప్పుని దంచుకొని ఆవకాయకి తగినంత మెజర్మెంట్ తీసుకొని అందులో మిక్స్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆ చిన్న చిన్నవి మన పంటి కింద పడినప్పుడు ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఈ చిట్కా మీరు ఫాలో అయిపోండి. ఇది ఊరగాయ రెడీ. ఇప్పుడు నువ్వు టేస్ట్ చూడడానికి రెడీగా ఉండాలి. షూర్ అమ్మా. నాకు ఫస్ట్ ఇది ఇచ్చేయమ్మా. కాకరకాయ అంటేనే నాకు ఏదో భయం. ఏం భయపడలేదు, మాత్రం బాగుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక హెల్దీగా ఉండాలంటే నువ్వు ఇప్పుడు టేస్ట్ చూడాల్సి. అవునా? రైట్. నేను ఎప్పుడు తినండి, మీరు నా చేతి తినిపించాలి. హెల్దీగా అంటే తింటావు కదా, అందుకని. కాకరకాయ ఊరగాయ రెడీ, కానీ నువ్వు టేస్ట్ తప్పకుండా చూడాలి. భయపడొద్దు, కాకరకాయని చాలా రుచిగా ఉంటుంది. దానిలో ఫ్రై చేసాం కాబట్టి చేదు కూడా తగ్గిపోతుంది. దీనిలో పులుపు కోసం, నీ కోసం, అందరి కోసం మిరపళ్ళ ఇది కూడా కలిపాం కదా పేస్ట్, ఫైన్, చాలా బాగుంటుంది. తిని మీరు చేశాక నేను టేస్ట్ చేయకుండా ఉంటాను. అదే కదా, అది కూడా హాయిగా కూర్చొని మరీ నేను టేస్ట్ చేస్తాను. అలాగే, ఓకేనా? సరే సరే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి. కాకరకాయ ఊరగాయ కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, పండు మిరపకాయలు, చింతపండు కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, ఆయిల్, పసుపు, మెంతిపిండి. కాకరకాయ ఊరగాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి అది వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగాక కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. తరువాత పసుపు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన పండు మిరపకాయ, చింతపండు పేస్ట్, మెంతిపిండి, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి ఓ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరికొత్త వంట కాకరకాయ ఊరగాయ రెడీ. కాకరకాయ ఊరగాయ రెడీగా ఉంది. మరి నువ్వు టేస్ట్ చూడాలి. రెడీగా ఉందా ఆంటీ? కానీ కాకరకాయ కదా ఆంటీ.
ఏం పర్వాలేదు, అన్ని రుచులు చూడాలి ఎలా ఉందో తెలుస్తుంది. అన్ని మిక్స్ చేసాం కాబట్టి అది కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు మజ్జిగలో కలిపలేదు కదా ఆంటీ, ఎలా తినాలి? మధ్యలో కలపకుండా నేను ఫ్రై చేశాను, దానిలోనేమో మిరపళ్ళు ఇది పేస్ట్ కలిపాను కాబట్టి దానిలో చేదు తగ్గిపోతుంది. నువ్వు టేస్ట్ చూడు, చాలా బాగుందని చెప్తావు. తప్పదంటారా? తప్పదు. మరి కాకరకాయ కావాలని కూడా చాలామంది తింటారనమాట, అది చాలా బాగుంటుందని తినాలి కూడాను. బాగుందా ఆంటీ? బాగుందా? చెప్పలే నేను, నువ్వు భయపడక్కర్లేదని. నాతో ఎప్పుడు చేయండి కూడా చేయించారు, కానీ నిజంగా చాలా బాగుంది ఆంటీ. యమ్మీ యమ్మీగా ఉంది. ఎప్పుడు తినే వాళ్ళు కూడా తినేస్తారు ఇది నిజంగా ట్రై చేస్తే. ఓకే ఓకే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మా షోకి వచ్చి మళ్ళీ మీ టైం మా కోసం స్పెండ్ చేసి మాకు 2 రుచికరమైన వంటకాలని చూపించినందుకు. జీ తెలుగు మీ ఇంటి వంట తరఫు నుంచి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇవాళ మన మీ ఇంటి వంట స్పెషల్ ఊరగాయలు, 2 వెరైటీ అండ్ రుచికరమైన వంటకాలు. ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత నల్గొండలో ఉంటున్న కుమారి టి రామాదేవి గారు మీరు రాసి పంపిన కరేలా దుల్మా, ఖజూరా బర్ఫీ అనే వంటకాలు బహుమతికి ఎంపికయ్యాయి. కంగ్రాచ్యులేషన్స్. త్వరలో ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వారి బహుమతి మీకు అందుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, నమస్తే.